సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇన్వెస్ట్మెంట్ అనేది నిజంగా ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, దేనిపైన చేయాలి, ఈ ఆలోచన చాలా మందికి ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న మ్యాక్సిమం జనాలు ల్యాండ్ పైననో, ఫ్లాట్ పైననో, లేకపోతే ఏదైనా విల్లా పైననో చేస్తే బెటర్. మనకి ఫ్యూచర్లో ఒకటి ఉంటుంది, అది మెల్లమెల్లగా రేటు పెరుగుతుంటుంది, మనం దానికి ఏం చేసేది ఉండదు, అది మనకి రిటర్న్లనే ఇస్తుంది అనే ఒక నమ్మకంతో చాలామంది వీటిపైన ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక మెయిన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అనుకునే విషయం ఇది కదా. కానీ చాలామందికి ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎంతోమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని చూసిన తర్వాత కొంతమంది నష్టపోయి మోసం చేస్తున్నారు, లేకపోతే మనమే మోసపోతున్నామో అర్థమవుతలేదు, కానీ ఎవరిని నమ్మాలో అర్థమవుతలేదు. కాబట్టి మీ అందరికీ అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ పలానా ఒక కంపెనీని నమ్మితే బాగుంటుంది అనేలాగా మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాలుగా మనతో పాటు ఉన్న వ్యక్తి ఆయన. సో 46acres.com ఆయనే ఫౌండర్. సో హీ సంతోష్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఫస్ట్లీ నేను ఇంతకుముందు కూడా మిమ్మల్ని కలిసినప్పుడు ముంబై హైవే గురించి మనం బాగా మాట్లాడుకున్నాం. అంటే ముంబై హైవే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సైడ్ ఇది అని చెప్పేసి మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్లుంది మరి దాని పరిస్థితి? సో ముంబై హైవే ఎవర్ గ్రీన్ అండి, ఎందుకంటే ముంబై హైవే అనేది ఇట్స్ బిజినెస్ రోడ్. మీకు భారతదేశంలో మన ఉత్తర దక్షిణ భాగాల్ని రెండు భాగాలు డివైడ్ చేసేదే ముంబై హైవే, విచ్ కనెక్ట్స్ 2 పోర్ట్స్ అనమాట. మీకు ఈస్ట్ వైపు ఉన్న వైజాగ్ పోర్ట్ని, వెస్ట్ వైపు ఉన్న మీకు ముంబై పోర్ట్, 2 పోర్ట్స్ని కలిపే రోడే ఈ ముంబై హైవే. ఈ ముంబై హైవేలో ఇటు ఏషియన్ కంట్రీస్ నుంచి రా మెటీరియల్ ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా, లేదా ఇటు యూరోప్ కంట్రీస్కి ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈ నార్త్ ఇండియా నుంచి కానీ సౌత్ ఇండియా నుంచి కానీ ఈ రోడ్ ఎక్కాల్సిందే. సో ముంబై హైవేకి మీవి ఏం వెంచర్స్ ఉన్నాయి, దాని చుట్టుపక్కల రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి అసలు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చే RRR వరకు ఉన్న మొత్తాన్ని మనకు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నారు కాబట్టి, సో ఇవాళ మనం RRR దగ్గర కొనుక్కున్న ల్యాండ్ కూడా విచ్ కమ్స్ అండర్ హైదరాబాద్ లిమిట్సే. దాని తర్వాత వచ్చింది ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన నీమ్స్, NIMZ. సో ఇంతకు మనం చెప్పుకుంటే ముంబై హైవేలో మనకు ముంబై హైవే ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి దాటగానే పాషమైలారం, ఎద్దుమైలారం ఇండస్ట్రీ పార్క్ ఉంది. దాని తర్వాత మీకు రుద్రారం గీతం యూనివర్సిటీ ఉంది. ముంబై హైవేలో ఏదో విల్లాస్ ఉన్నాయి చూస్తా అంటే చూడండి అని మీరు నాతో అన్నారు, ఏంటి అవి? సో మనకు జహీరాబాద్ లో కొత్తగా ప్రపోజ్ అయిన నీమ్స్ దగ్గరలో మహీంద్రా ఫ్యాక్టరీ వెనకాల కాసింపూర్ అనే విలేజ్ లో 100 acres DDCP అప్రూవల్ లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ ఫేజ్ 50 ఎకరాలకు LP నెంబర్ వచ్చింది, రేరా వచ్చింది, అన్ని డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఈవెన్ 2 మోడల్ విల్లాస్ కన్స్ట్రక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేసినాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ LP. దాంట్లో మేము స్టార్టింగ్ లో 25 లక్షలు అమ్మినాము. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో ఇప్పుడు వాళ్ళందరికీ LP నెంబర్ ఎరా వచ్చినాక ల్యాండ్ అని రిజిస్టర్ చేసేసినాము. సో ఇప్పుడు మనం దాంట్లో అమ్ముతున్న ప్రైస్ 45 లక్షలు. లోన్కి వెళ్తే 45 lakhs. యాక్చువల్లీ 50 లక్షలు కాస్ట్ అక్కడ, ప్రజెంట్ 45 లక్షలు ఆఫర్ ప్రైస్ లో అమ్ముతున్నాము. సో అదే దాని పక్కన ఇప్పుడు ఫేజ్ 2 లాంచ్ చేసినాము. సెకండ్ ఫేజ్ కూడా సేమ్ అరౌండ్ 50 lakhs ప్రైస్ పెట్టినాము. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి ఇంచుమించు ₹1 కోటి అవుతుంది. బట్ ప్రజెంట్ మనం అవుట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకున్న 25 లక్షలకే ఇస్తున్నాము. సో వాళ్ళకి సెక్యూరిటీ కింద 605 square yard ల్యాండ్ ఇస్తున్నాము. 605 గజాలు అంటే ఇంచుమించు 12 సెంట్ల భూమి ఇస్తాము. సో 25 lakhs పేమెంట్ చేసిన రోజు వాళ్ళకి 5 గుంటల భూమి రిజిస్టర్ చేస్తున్నాము. దే విల్ బికమ్ ల్యాండ్ లార్డ్. మేము అక్కడి నుంచి DGP అగ్రిమెంట్ తీసుకుంటాము. సో ఆ 605 square yards లో 2 విల్లాలు వస్తాయండి, ఒకటి ల్యాండ్ లార్డ్ కి, ఒకటి డెవలపర్ కి. సో ఒక విల్లా మేము వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. సో అంటే ఇంచుమించు వాళ్ళకి 25 లక్షలనే విల్లా వస్తుంది. సో ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్. జనరల్ గా 25 లక్షలకు ల్యాండ్ కొన్నా అక్కడ గజం 10,000 అమ్ముతున్నాం మేము. మాకు DDCP ప్రాజెక్ట్ ఉంది. ఆ ఏరియాలో LP నెంబర్ రేరా వచ్చి అన్ని డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 10,000 రూపాయల గజం ఉంది. ఈవెన్ 183 గజాలకు 20-25 లక్షలు ల్యాండ్ కాస్టే అవుతుంది డెవలప్మెంట్స్. లేదు మీరు సొంత ఇల్లు కట్టుకున్న 1200 SFT 1260 SFT కట్టిస్తున్నాం ఇల్లు 3 BHK. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ మనం SFT కి 1500 పెట్టుకున్నా దాని కాస్ట్ 20-25 లక్షలు అవుతుంది. ఎన్ని రోజులకి అది మీరు ఆ విల్లా కట్టడం మాకు అందించడం జరుగుతుంది? ఎంత టైం ఉంది ఇది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టోకెన్ అమౌంట్ 5 lakhs రూపీస్ తీసుకుంటాము అలాట్మెంట్. సో మొత్తం మిగతా బ్యాలెన్స్ 20 lakhs కట్టిన రోజు మేము వాళ్ళకు ల్యాండ్ రిజిస్టర్ చేస్తాము 5 గుంటాస్. సో చేసి అగ్రిమెంట్ ఇస్తాము, సెక్యూరిటీ కింద అగ్రిమెంట్ చెక్ అవన్నీ ఇస్తాము. సో అక్కడ నుంచి మ్యాక్స్ ఒక 2.5-3 months లో మనకు లేఅవుట్ పర్మిషన్ రాగానే మళ్ళీ ల్యాండ్ రివర్స్ తీసుకుని వాళ్ళకు DDCP ఏదైతే విల్లా కట్టిస్తామో ఆ ల్యాండ్ రిజిస్టర్ చేసి కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఇస్తాము. 30 months లో మేము ఇల్లు కట్టిస్తాము. 30 months, ఒక 6 months గ్రేస్ పీరియడ్. మ్యాక్స్ 2.5-3 years లో ఇల్లు వాళ్ళు సొంతం చేసుకోవచ్చు.
సో ఒకవేళ మీరు ఇది కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇల్లు కట్టి ఒక విల్లాని కట్టి చేతికి అందించడము అంత తక్కువలే అనేది నాట్ దట్ ఈజీ. అండ్ పనులు కూడా మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎట్లా కడుతున్నారు ఏంది అనేది. సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసి యాక్సెస్ ఇస్తాము. ఓ. ఎప్పుడెప్పుడు ఎట్లా అప్డేట్ ఉందో కూడా చూసుకోవచ్చు మీరు. వండర్ఫుల్ సార్, థ్యాంక్స్ అలాట్. నిజంగా మీరు వచ్చినందుకు సంతోషం మాకు కూడా. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.